చాలా సంతోషం. ముఖ్యంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఈ దేవర జాతికి సంబంధించిన కుటుంబాలు దాదాపు 20-30 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాయి. ఈ గుడిసెలలో నేను కూడా ఎన్నోసార్లు ఇక్కడ రావడం జరిగింది. వారికి అన్ని విధాల ప్రభుత్వం వస్తే మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరు తెలుసు పరిస్థితులు మారుతాయి, ఆ గ్రామం యొక్క పరిస్థితులు మారుతాయి, ఆ జాతి యొక్క పరిస్థితులు, జీవన పరిస్థితులు మారుతాయి. కాబట్టి మీరందరూ చూసారు, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సంచార జాతులు ఇవాళ కూడా చదువుకు నోచుకోలేదు, సంక్షేమానికి నోచుకోలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. అటువంటి కుటుంబాలు ఉన్న ఇవాళ కూడా ఉదాహరణకు సబ్బులోళ్ళు కానీ, దేవరజాతి కానీ, బుడజంగాలు కానీ, డక్కలోళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ ఇబ్బందులు తల్లిదండ్రులకు నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నా. మీ పిల్లలను చదివించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించుడు. కాబట్టి ఇలా విద్యాశాఖ ముఖ్యంగా ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయుల బృందం, ఈ స్థానిక నాయకులందరూ కలిసి కూడా ఇవాళ ఎవరింటికో రాదు, మీ జీవితాలలో మార్పు రావాలి. మీ జీవితాలలో మార్పు రావాలంటే చదువుకోవాలి. చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఎలా మేమందరం కూడా మీలాకనే గుడిసెలలో ఉండే చదువుకొని కష్టపడితే ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చాం. మేము కూడా గుడిసెలలోనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఇలా అధికారులు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వారం రోజులు మీ దగ్గరకు వస్తా ఉన్నారు. మీరు చదువుకోవాలంటే ఇలా చిత్తు కాగితాలు పట్టుకునేటోళ్ళు పుస్తకం చదువుకుంటే మీ పిల్లవాళ్ళు రేపు ఒకరు ఉపాధ్యాయుడు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు. ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలకు అందరికీ విద్యను అందించాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రభుత్వం మహారాత్రులు పనిచేస్తూ ఉంది. ఇలా బడిబాట కార్యక్రమం తీసుకొని చాలా మంది ఇవాళ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలనే సంకల్పంతో టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓ కానీ వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నదంటే ఇవాళ మీ వల్ల ఉంది. మీ జీవితాలు మారాలి. మీ జీవితాలు మారడానికి పుస్తకాలు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం కూడా పెడతాం. ఇలా ఒక స్కూల్ కట్టిమని చెప్తా ఉన్నారు. జాగా ఉంటే తప్పకుండా స్కూల్ కూడా మంజూరు చేస్తాం. మీ కాలనీని ఒక స్కూల్ చేస్తాం. కాబట్టి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి, కడు పేదరికంలో ఉన్న మీరు ఏ ప్రభుత్వము మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ పథకాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం, మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయదు. పొద్దుగా లేస్తే ఆ యొక్క జీవితానికి అలవాటు పడకండి. మీ జీవితంలో మార్పు రావాలంటే చదువు రావాలంటే మీరు శ్రద్ధ వహించాలి. మీరు చదువుకోలేదు ఏ విధంగానో, మీరు ఒక కులవృత్తికి అలవాటు పడిపోయారు. ఏదో దినచర్య మీ కడుపుకు ఆ పూటకు గడిస్తే చాలన్నట్లు ఉంటారు మీరు. అట్లా కాదు, మీ బిడ్డలల్లా, మీరు కన్న బిడ్డలల్లా మార్పు రావాలంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డా, మళ్ళీ మా అమ్మ కూడా కష్టపడే కూలాలు చేసే చదివించి, నేను ఉన్నది చెప్తున్నా మీకు, మీరు ఉన్నది చెప్తున్నా మీకు. మీరు కూడా శ్రద్ధ, ఏదో రోజు లీడర్ మార్పు తేలేం, ఎవ్వరం కూడా తేలేం. మీ పిల్లలను చదివించుకోండి. ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామంటారు. మీరెవరైతే పిల్లలను బడికి తోలిస్తున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా అన్ని వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యేగా నేను తప్పకుండా అందిస్తా. కాబట్టి మీరు తప్పకుండా స్కూల్ తోలియాలి. మీరు తోలుకపోతలేరు కాబట్టి ఇవాళ ఈ పిల్లలందరూ నేనే ఆ బండి ఎక్కించుకొని నేనే స్కూల్కు తోలుకపోతున్నా. ఇది నా ఉద్దేశం, ఈ ప్రభుత్వ ఉద్దేశం. మీరు తప్పకుండా రేపటి నుంచి పిల్లలను స్నానం చేయించి, బట్టలు తొడిగించి, టిఫిన్ కట్టించి మీరు తప్పకుండా ఒక 2 నెలలు తిప్పలు పడండి. 2 నెలల తర్వాత మేమే స్కూల్ బిల్డింగ్ ఇక్కడ కడతామని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇవాళ చాలా 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 ఆనందంగా ఉంది. ఒక చిన్న సంచార జాతులకు సంబంధించిన జీవర జాతులను కూడా ఒక విద్య వైపు మళ్లించిన ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్లకు, టీచర్లకు, స్థానిక నాయకులందరికీ, ముఖ్యంగా పాత్రికేయులకు, పాత్రిక సోదరులు కూడా ఇలా
చాలా మటుకు అంటే ఒక మార్పు తేవాలి. జీవితంలో మార్పు రావాలంటే మీకు ఈ యొక్క చైతన్యవంతంగా కావాలంటే చదువుకోవాలి. ప్రతి ఒక్కరిని చదువుకుంటేనే ఇలా ఒక పూట తిండి లేకున్నా ఒంటి మీద బట్ట లేకున్నా ఓ రోజు చదువుకోవాలి. పల్పం పట్టియాలి, పల్క ఇయ్యాలి, పుస్తకం చేతికి ఇవ్వాలి మన పిల్లలకి. ఇవ్వాలి కాకుండా మీరు చూడండి, పిల్లలు పడిపోతే వాళ్ళ లోపల ఏం మార్పు వస్తుంటుందో మీరు చూడండి. నేను ఈ యొక్క 15-20 ఇళ్లకు ఏమైనా స్పెషల్గా కొన్ని అడిగినా ఇంకేం అడిగినా తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తా. మీరందరూ నేను ఎమ్మెల్యే కాకముందు వస్తేనే నేను పోరేయాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలంటే ఆ రోజు ఇచ్చాను. ఇవాళ నేను ఎమ్మెల్యేని అయినాం కాబట్టి మీకు 2-3 పనులు వస్తాయి. ఆ మల్లేశ వాళ్ళందరూ ఉంటారు కదా, మరి ఎక్కడ పోయినావు మల్లేశ లేడా మరి ఏందో ఉన్నారు కదా అందరు కూడా. ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో బడిబాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినాం. అంతేకాకుండా కొన్ని కాలనీలో 1 కిలోమీటర్ కంటే దూరంగా ఉన్న స్కూళ్ళల్లో ప్రాంతాల్లో స్కూల్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ఏరియాకు రావడం జరిగింది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపుగా 25 మంది పిల్లలు సార్ వాళ్ళు చిత్తకాయిదాలు ఏర్పడుతున్నారు సార్. మనము టెక్స్ట్ బుక్స్ పట్టిస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే పిల్లలు పట్టుకొని పోతున్నారు సార్. స్టేజ్ పట్టిస్తున్నాం సార్. గుడిసెలలో ఉంటుంది సార్, మనం గుడిలకు పంపిస్తున్నాం సార్. సో ఆ ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన ప్రోత్సాహంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. అయితే అడగంగానే మనం ఒక వెహికల్ పెడుతున్నాం సార్. ఈ పిల్లలకి ఇప్పుడు టెంపరీగా వెహికల్ పెట్టాం. ఇక్కడ వెహికల్లో ఆ పిల్లలు ఎక్కుతారు, ఆర్టీసీ కాలనీ స్కూల్లోకి వెళ్తారు, క్లాస్లో అవుతారు సార్. తర్వాత ఇదే కాకుండా ఒక 1 మంత్లో మీరు ప్రోత్సాహంతో వేరే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా ఇక్కడ ఉన్న ఒక్క రూమ్ కట్టిస్తే ఇక్కడ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయితే సార్. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది చేయాల్సిన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కోరుకుంటూ సార్ ఈ విధంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్, మా సొంతం కాదు, మేమేదో చెప్పుకుంటున్నాం కానీ అదేం కాదు. మీ ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన సలహాలతో ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది సార్. మీరు మీ పేరు ఖచ్చితంగా నిలబెడతాం. మా విద్యాశాఖ తరఫున సరైన గౌరవం తీసుకొస్తామని ఆశిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. గ్రామంలో ఇలా బడిబాట కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అందరూ కూడా డిఓ గారికి మొదలుకొని కలెక్టర్ కానీ, ఎంఈఓలు కానీ, హెచ్ఎంలు కానీ, అందరూ టీచర్లు కానీ అందరూ ఒక విరోచితమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని చదివించాలి, ప్రతి ఒక్కరిని బడిబాట పట్టించాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు మరి షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చాలా సంఖ్య పెరుగుతూ ఉంది. రోజు సంఖ్య పెరుగుతూ ఉంది. సరి అయిన గదుల వసతులు లేక పరిస్థితి ఉంది, కానీ సరి అయిన టీచర్లు ఉన్నారు, స్ట్రెంత్ కూడా పెంచుతూ ఉన్నారు. ఇలా ఉపాధ్యాయ బృందం కూడా ఎంఈఓలు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని చదువుకుంటేనే వాళ్ళ జీవితాలలో ఒక మార్పు వస్తుందని చెప్పి ఇలా నేను కూడా చాలా సంతోషపడుతున్న వార్త ఏంటంటే, ఇలా నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దేవర కమ్యూనిటీ అంటే రోజు దినచర్య వాళ్ళు ఏంది, ఏదో ఒకటి వేసుకొని పాటనో ఆటోనో పాడుకుంటూ గిన్నె పట్టుకొని పోతూ ఉంటారు కాబట్టి, యాచించుకొని బతుకుతూ ఉంటారు కాబట్టి దాన్ని స్వస్తి పలకాలనేదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సంకల్పం. నేను కూడా ఇంకా ఎమ్మెల్యే కాకముందు ఆ కాలనీ కూడా పోవడం జరిగింది. దేవర జాతులతోనే ఎన్నోసార్లు మీ జీవితాల్లో మార్పు రావాలంటే చదువుకోవాలని ఒక ఆలోచన వారికి అంతా చైతన్యవంతం చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూల్ సిబ్బంది అంతా కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి మోటివేట్ చేసి, నిజంగా చదువుకుంటేనే నీ పిల్లలు నీవే ఇవాళ యాచించుకొని బతుకుతా ఉన్నావు, అటువంటి జీవితానికి నీ స్వస్తి పలకాలంటే నీ చదువుకుంటే నీ జీవితంలో నీ కనుక్కున్న బిడ్డలు, నీ కడుపున పుట్టిన బిడ్డలు రేపు భారీ భవిష్యత్తులో ప్రయోజకులుగా మారాలంటే చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కూడా ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా అభివృద్ధి కార్యక్రమం ఎంత చేసినా అది కాదు. ఇలా అట్టడుగు స్థాయిలో సంచార జాతులు ఇలా విద్యకు నోచుకొని నీ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలా సంచార జాతులు దాదాపు ఇలా భారతదేశంలో కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.